రైతులము మేము చెప్పదలుచుకున్నది ప్రభుత్వానికి ఏంటంటే, రైతులము కూరగాయలు సాగు చేస్తున్నాం. కరీంనగర్ చుట్టుపక్కల 30-35 కిలోమీటర్ల నుంచి సాగు చేసేవాళ్ళు ప్రతిరోజు ఆకుకూరలు కూరగాయలు తీసుకొని కరీంనగర్ నగరానికి వచ్చి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ వాళ్ళకు గిట్టుబాటు ధర రావట్లేదు. అమ్ముకుందామంటే మార్కెట్ కూడా లేదు. ఇక్కడ చేపల మార్కెట్ దగ్గర పెద్ద మార్కెట్లో ఇరుకు రోడ్ల మీద అమ్ముకుంటారు. రైతు బజార్లో పార్కింగ్ స్థలంలో అమ్ముకుంటున్నారు. ఆ పార్కింగ్ స్థలంలో కూడా మేకలు, పశువులు, కుక్కలు, గొడ్లు, ఉచ్చలు పోతాయి, మలమూత్రాలు పోసే స్థలంలో మేము అమ్ముకుంటున్నాం. ఆ ఉన్న ఒక రైతు బజార్ను 5 సంవత్సరాల క్రితమే అంటే 2020 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా మార్చారు. మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రైతు అనేటోడు కష్టపడి పంట పండించేది ప్రజల కోసం పంటలు పండిస్తాడు. అంతేగాని వ్యాపారుల కోసమో, అర్తి వ్యాపారుల కోసమో, కమిషన్ ఏజెంట్ల కోసమో, హోల్సేల్ వ్యాపారుల కోసమో, రిటైల్ వ్యాపారుల కోసమో, వీధి వ్యాపారుల కోసమో, చిల్లర వర్తకుల కోసమో, బేరాల కోసమో, వీళ్ళందరి కోసం వ్యాపారం పంటలు పండియాడు. వాళ్ళకి అమ్ముకోవడం వల్ల రైతు ఎట్లా డెవలప్ అవుతాడు? ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. పత్రికాముఖంగా, మీడియా ముఖంగా మేము ఒక 10 డిమాండ్లు ఇందులో తెలుపబడినాం. ఒక్కొక్క డిమాండ్ కూడా మేము క్లారిటీగా వివరణ ఇచ్చినాం. ఆ 10 డిమాండ్లు పరిష్కరించాలి. రైతు అనే వ్యక్తి ప్రజలకు నేరుగా అమ్ముకుంటే కొంత లాభం వస్తుంది, ఈ మధ్యవర్తులు, మధ్య దళారులు లేకుంటే. మా డిమాండ్లు ఏంటంటే, ఈ 10 డిమాండ్లలో ఒక డిమాండ్ కరీంనగర్లో రైతు బజార్ అనేది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మార్చారు. అదే కాకుండా ఇంకా 8-9 మార్కెట్లు కొన్ని నిర్మాణం పూర్తయినవి ఉన్నాయి. ఇంకా కొన్ని 2-3 మార్కెట్లు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. అన్ని మార్కెట్లు 30 రోజుల్లో, అంటే ఇవాళ 3 తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం, వచ్చే నెల 3 తారీఖు మే 2025 వరకు మొత్తం మాకే కేటాయించాలి. ఈ 30 రోజులలో మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ వచ్చింది ప్రెస్ మీట్కు కొంతమంది 30 మంది రావచ్చు, కానీ ప్రతి విలేజ్ నుంచి ఎంతమంది కూరగాయలు సాగు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు, వివరాలు, డీటెయిల్స్ తీసి 30 రోజులలో ప్రభుత్వం ముందు పెడతాం. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులు ఎత్తి నమస్కరించి, మీ 10,000 జీతం నెల ఉన్నప్పుడు మేము 10 రూపాయల కిలో టమాటా అమ్మినాం. మీ అలవెన్స్లతో ఇప్పుడు లక్షల జీతం అయినప్పుడు 10 రూపాయల కిలో టమాటా కూడా అమ్ముతలేము. కావాలంటే మీరు కరీంనగర్ మార్కెట్కి వచ్చి చూడండి, 5 రూపాయల గుంటూరు మాది కిలో. అంటే మేము ఎట్లా డెవలప్ అవుతాం ఒక్కసారి ఆలోచించండి. మాకు మార్కెట్లు ఇవ్వండి. మీకు కావాలంటే మార్కెటింగ్ ఫీజు కొంత తీసుకోండి నామమాత్రం, అద్దెలు తీసుకోండి నామమాత్రం. ఇప్పుడు అద్దెల కోసం ఉన్న మార్కెట్లో వ్యాపారులను, చిల్లర వర్తకులను, హోల్సేల్ వ్యాపారంతో రైతు బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని నింపితే మేము ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా బతకాలి, ఎట్లా డెవలప్ అవుతాడు? ఒక రైతు అనేటోడు వ్యవసాయం చేసేది వ్యాపారికి అమ్ముకుంటే ఎప్పుడు డెవలప్ అవుతాడు? వీళ్ళకి వచ్చే లాభం, మాకు వచ్చే లాభం, ఈ రైతులందరికీ వచ్చే లాభం, ఇంక ఇక్కడికి రానోళ్ళు 1000 మంది ఉన్నారు, వాళ్ళకి వచ్చే లాభం మధ్య దళారే తింటే రైతు ఎన్నడూ డెవలప్ అవుతాడు? ఇది ప్రభుత్వం ఆలోచించాలి. రైతు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది. రైతు బాగలేకపోతే ప్రపంచం ఎట్లా బాగుంటుంది? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు కూడా మీరు ఆహారం తినాలంటే కూడా మాలాంటి రైతులు పంట పండిస్తేనే కదా, మేము బాగుంటేనే కదా మీరు బాగుంటారు. మరి మీ జీతాలు 10,000 నుంచి లక్షల్లోకి పెరిగినప్పుడు అలవెన్స్లతో మా 10 రూపాయల టమాటా 5 రూపాయల కిలో ఎందుకు అయింది? ఇవాళ మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు? మా మార్కెట్లు మొత్తం మాకే వేయాలి. ఈ రాజకీయం జోక్యం ఉన్నది. ఇప్పుడు కొత్త మార్కెట్లు కట్టే దగ్గర ఏ రాజకీయ నాయకుడు జోక్యం చేసుకోవద్దు. అడ్డాలు అమ్ముకునే తందుకు కానీ ఇట్లాంటి పనులు చేయద్దు. చేస్తే మాత్రం రైతుల ఆగ్రహానికి గురవుతాడు. ఇది ఇక్కడ కరీంనగర్ మొదలైంది, రేపు ఒడిచిపోతాయని అనుకోవద్దు. ఏపీ, తెలంగాణ మొత్తం వ్యాపించి దేశం మొత్తం వ్యాపిస్తుంది దళారు వ్యవస్థ నిర్మూలన కోసం. ఇది చిన్నగా చేయట్లేదు. మేము గుర్తుపెట్టుకోండి, మేము మీ ఆస్తులు అడగట్లేదు, మీ భూములు అడగట్లేదు. మీరు వ్యవసాయం చేయకుండా మీకు 100 ఎకరాల భూములు ఉంటాయి. వ్యవసాయం చేసేవానికి 1 ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటాయి. ఇది కూడా వ్యవస్థల లోపమే. మేము డెవలప్ అవ్వడానికి మీరు చర్యలు తీసుకోవాలి, వెంటనే తీసుకోవాలి. 30 డేసే మీకు టైం. 30 రోజులలో ప్రతి మార్కెట్ మాకు అప్పచెప్తున్నామని అధికారికంగా ప్రకటించాలి తెలంగాణ ప్రభుత్వం. లేదా అంటే ఇక మీ ఇష్టం, ఇక మీ విఘ్నతకు వదిలేస్తాం. కంపల్సరీ మాత్రం 30 రోజులే టైం. ఇప్పుడు ఇది ఏప్రిల్ 3, మే 3 వరకు మాకు ఇచ్చేయాలి. మీరు వట్టిగా ఇవ్వకండి, కొంత ఫీజు తీసుకోండి. మా దగ్గర మార్కెట్ ఫీజు తీసుకుంటారా, అద్దె తీసుకుంటారా, ఏం తీసుకుంటారా? మాకు ఇస్తే మేము డైరెక్ట్ అమ్ముకుంటాం. ఇంకొకటి, ఈ హాస్టల్స్కు టెండర్లు వేయదు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు హాస్టల్స్ నుంచి హాస్టల్ సప్లై చేయడానికి టెండర్లు వేస్తే ఏమవుతుందంటే, మధ్యలో వ్యాపారులు టెండర్లను దక్కించుకుంటారు. 20 రూపాయలు, 25 రూపాయల కిలో కూరగాయలు సప్లై చేస్తామని ఒక 1 ఇయర్ అగ్రిమెంట్తో చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు 20 రూపాయల కిలో సప్లై చేయాలంటే మా దగ్గర 5 రూపాయలు, 10 రూపాయలు కదా కొనేది. అక్కడ మీరు టెండర్ వేసుడు వెంటనే రద్దు చేయాలి. ఈ సంవత్సరం టెండర్లు వేయద్దు గవర్నమెంట్. ఏది గవర్నమెంట్ హాస్టల్ కానీ ఎక్కడి కానీ సప్లై అవ్వడానికి టెండర్లు బంద్ చేసి రైతుల దగ్గర నుంచే సప్లై అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి. అట్లా అయితేనే అప్పుడు ఏమవుతుందంటే, ఆ 20 రూపాయలు, 25 రూపాయలు మేము అమ్ముకుంటే మాకు లాభం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మా దగ్గర ఒక సొరకాయ బస్తా 100, 150, 200 కొనుక్కొని వాళ్ళు 700 నుంచి 900కి అమ్ముకుంటారు. మా దగ్గర ఒక టమాటా బాక్సు
రూపాయల నుంచి 200 కొనుక్కునే వాళ్ళు 500 నుంచి 700కి అమ్ముకుంటారు. ఎవరు లాభపడతారు? మధ్య వ్యాపారులు లాభపడతారు. ఈ మధ్య వ్యాపారులు లాభపడ్డ రోజులు రైతులు ఎట్లా బాగుపడతారు? రైతులు ₹1 లాభం వస్తుందా? రైతుకు లాభం రాదు. కాబట్టి రైతు లాభపడాలంటే మార్కెట్లన్నీ మాకేయాలి, మేమే నేరుగా ప్రజలకు ఇవ్వాలి. ప్రజల కోసం మేము వ్యవసాయం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కోసమో రాష్ట్ర ప్రభుత్వం కోసమో వ్యాపారుల కోసమో వ్యవసాయం చేయడం లేదు. కానీ మా టార్గెట్ మేము రీచ్ అవుతున్నాం. మీరు తీసుకున్న మీ గవర్నమెంటు చాలా సంవత్సరాలుగా పార్టీ అధికారంలో ఉన్నా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే రైతు అనేటోడు మధ్యవర్తులకు అమ్ముకోవడం వల్ల డెవలప్ అవుతలేడు. అప్పుల పాలు అవుతుండే అప్పులలోనే ఉంటుండు. మీరు చేయాల్సిందంటే మా 10 డిమాండ్లు 10ట్లో మేము ఇప్పుడు 2 చెప్పినాం. ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఈ మీడియాకి ఇస్తున్నాం, మీకు కూడా పంపిస్తాం ప్రభుత్వానికి 10 డిమాండ్లు. ఇందులో 2 మాత్రం చెప్పాం. వెంటనే టెండర్లు ఆపేయాలి. ముఖ్యమంత్రి వారికి మీ ప్రభుత్వానికి మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మా డిమాండ్లు తెలవాలని ఇవి మీకు ఇస్తున్నాం, వాళ్ళకు కూడా పంపిస్తున్నాం. పంపుతున్నాం. ఒకటో డిమాండ్ ఏంటంటే నగరంలో ఈ కరీంనగర్ పంపుతున్నాం. ఇది మీడియా ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ డిమాండ్ల పత్రాన్ని ఇది మీకు కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మేము పంపిస్తున్నాము ఈరోజే. మాకు 30 రోజులలో ఈ డిమాండ్లు పరిష్కారం కావాలి. ఇందులో మీరు ఇబ్బంది పడే డిమాండ్లు కూడా ఏం లేదు. గవర్నమెంట్కు లాభం వచ్చేటట్టే రాసిన మీద ఇవి మాకు పరిష్కరించండి వెంటనే.